శ్రీమాత్రే నమ. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాశ్ని. ఈరోజు 4 ఏప్రిల్ 2026 శనివారం నాడు సింహరాశి వారికి విశేషమైన సందేశం చెప్పాలనుకుంటున్నాను. కేతువు అంటే ఆధ్యాత్మిక విముక్తిని, లోతైన ఆత్మ పరిశీలనను తీసుకొచ్చే ఛాయాగ్రహం. ఇటీవల మార్చి 29వ తేదీన కేతు మఘా నక్షత్రంలోకి ప్రవేశించాడు. మఘా అంటే పూర్వీకుల శక్తిని, రాజయోగాన్ని సూచించే నక్షత్రం. ఇది మీ మొదటి భావంలో అంటే మీ వ్యక్తిత్వం మరియు ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేసే స్థానంలో ఉంది. దీనివల్ల మీలో ఒక అంతర్ముఖత్వం కనిపించవచ్చు. మీరు ఎవరో, మీ జీవిత లక్ష్యం ఏమిటో అనే ప్రశ్నలు మనసులో తిరుగుతుండవచ్చు. ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది మీ ఆత్మ మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి చేసే ప్రయత్నం. కానీ జాగ్రత్త కూడా అవసరం. కేతువు ప్రభావంలో అహంకారం, తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు ఎవరితోనైనా వాదన వచ్చే అవకాశం ఉంది. ఓర్పుగా ఉండండి. శుభవార్త ఏమిటంటే మీ 11వ భావంలో అంటే ఆదాయం మరియు కోరికల నెరవేర్పును సూచించే స్థానంలో గురువు ఉన్నాడు. జ్ఞానం మరియు అదృష్టాన్ని ఇచ్చే గ్రహం. ఈ గురువు బలం వల్ల మీ ఆర్థిక విషయాలలో అనుకూలమైన వార్తలు. నా సలహా ఏమిటంటే ఈరోజు 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీ పూర్వీకులను స్మరించండి. కేతువు మఘా నక్షత్రంలో ఉన్నప్పుడు పూర్వీకుల ఆశీర్వాదం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు సరైన దిశలో ఉన్నారు. నమ్మకంగా ముందుకు సాగండి.